ఏందే ఏంది అడిగి నూరిపోతున్నా? ఏం నూరిపోతున్నావే? అంతా నీ ఇటువేనా? మనిషిని మాట్లాడుకునేవా ఏంది? ఎవరు కావాలండి? నీల కోసం వచ్చాను. నీల కోసం వచ్చారా? రండి. నమస్తే అండి. నమస్తే. కూర్చోండి. చిన్నమ్మా, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. అవునత్తా, నాకు అలాగే అనిపిస్తుంది. చిన్నమ్మా, నీలతో పాటు ఏదో ఫోటోలో ఉంది కదూ? అవునవును, ఈ అమ్మాయి. చెప్పన్నా, ఎప్పుడు రాని స్నేహితురాలు ఇప్పుడెందుకు వచ్చినట్టు? నాకెందుకో ఆ రామకృష్ణ గారు పంపించాడేమో అని అనుమానంగా ఉంది. ఒక్కనే సొంచు. అలాగే అన్నా. చిన్నమ్మా, నీళ్ళ కోసం వచ్చింది కదా, లోపలికి తీసుకెళ్లి మాట్లాడు. ఎండను పడొచ్చినట్టున్నారు, మంచినీళ్ళు తాగుతురు గాని రండి. తీసుకోండి. థ్యాంక్ యూ. నీ పేరేందమ్మా? దివ్య. ఎప్పుడూ రాలేదే? రావాలని చాలాసార్లు అనుకున్నాను, కుదరలేదు. మీరు తన వదిన కదూ? అవును. మీ గురించి నీల చెప్పేది. మీరంటే చాలా ఇష్టం తనకి. అవును, ఇంతకీ ఆ పూజ ఏంటి? నీలకి పెళ్ళమ్మా. పెళ్ళా? అంటే పెళ్లికి ముహూర్తం బాలేదని శాంతి చేయిస్తున్నాం. మరి ఆ పీటల మీదుంది బాలు అని నీల మావయ్య. తనతోనే నీల పెళ్లి చేయాలనుకుంటున్నాడు మా ఆయన. అదేంటి, నీల అలా చేసుకోదే? ఏంటమ్మా నువ్వు అనేది? నీల పెళ్లి రామకృష్ణతో కదా జరగాలి.
రామకృష్ణ నీకు తెలుసా? రామకృష్ణ తెలుసు. రామకృష్ణ నీలా ప్రేమించుకున్న విషయమూ తెలుసు. ఓ, మీకు చెప్పలేదా? ఆ, చెప్పింది. మా ఆయనకి రామకృష్ణ అంటే పడ్డం లేదు. అందుకే వాళ్ళ మావయ్యతో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ విషయం రామకృష్ణకి తెలుసా? తెలిసేదేంటమ్మా, పరాయి వాళ్ళ వేరే పేరుతో వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. ఏదో చెప్పాలంటాడు, చెప్పలేడు. ఓహో, సీఎం గారు ఇక్కడే ఉన్నారా? ఏడి సీఎం గారేంటి? కాలేజ్లో తన ముద్దు పేరు సీఎం. సీఎం అంటే కన్ఫ్యూజ్ మాస్టర్. ఏది ఓపెన్ గా చెప్పలేడు. ఇంకా మాస్టర్ మారలేదా? ఏం మారటమో ఏంటో, తన మర్దల్ని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆ విషయం నీళ్ళతో చెప్పాలని ఇక్కడికొచ్చాడు. ఆ విషయం చెప్పలేడు, పోడు. తను ఏం చేయాలని ఇక్కడికొచ్చాడో, తన మనసులో ఏముందో మాకు అర్థమే చావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఏవో కారణాల వల్ల శ్వేత అనే అమ్మాయిని చేసుకుంటానని మాటిచ్చాడేమో. కానీ ఆ కారణాలు వాళ్ళ ప్రేమకు అడ్డురావు. పరాయి వాడిలా ఏమి పట్టినట్టు ఇంట్లోనే ఉండి అంతా చూస్తున్నాడు అని అన్నారే. పరాయి వాడే అయితే, తనని ప్రేమించని వాడే అయితే నీలకెవరితో పెళ్ళైతే నాకెందుకులే అని తన మనసులో మాట చెప్పి వెళ్ళిపోయిండేవాడు. కాని తనలా వెళ్ళలేదు. ఎందుకంటే నీల మీద తనకున్న ప్రేమ అలాంటిది. వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన బంధం అంతకంటే గొప్పది. మాకలా కనిపించడం లేదే. ఎలా అంటే, వాళ్ళ ప్రేమను దగ్గరగా చూసిందాన్ని, వాళ్ళ ప్రేమకు సహాయం చేసిందాన్ని కాబట్టి చెప్తున్నాను. అంతేకాదు, నీల లేకుండా రామకృష్ణ ఒక్క క్షణం కూడా ఉండలేడు. అంతిదిగా ఉండలేకపోవడానికి వాళ్ళిద్దరి మధ్య ఆగిపోయారే? అడగండి. తల్లిగా నేనా మాట అడగకూడదు. నీలా అబ్బాయితో మాట్లాడే మాటలను బట్టి అడగకుండా ఉండలేకపోతున్నాను. వాళ్ళిద్దరి మధ్య ప్రేమేనా లేక ప్రతి తల్లికి ఆడపిల్లంటే ఎంతో ప్రేముంటుంది. అలాగే కొంత శంక కూడా ఉంటుంది. మీ కూతురు కాబట్టి తన గొప్పతనం అర్థం కాకపోవచ్చు. కాలేజ్కొచ్చి అడిగి చూడండి, తనేంటో తెలుస్తుంది. నీలంటే ప్రేమ, నీలంటే అభిమానం, నీలంటే నడిచే మంచితనం. తన కోసం బ్రతకడం, తన గురించి మాత్రమే ఆలోచించడం నీలకి తెలియదు. అందుకే 10 మంది స్నేహితులు ఉంటే అందరి దగ్గర రోజుకి ఇంత అని తీసి దాచిపెట్టి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ డబ్బుతో ఆదుకునేది. అలా ఎంతమంది ఫీజులు కట్టుకున్నారో, ఎంతమంది ఎన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డారో నాకు తెలుసు. రామకృష్ణ నీలా ప్రేమించుకున్నారు. కానీ నీల మొదట రామకృష్ణ ప్రేమని అంత ఈజీగా ఒప్పుకోలేదు.
ఏంటి రాము ఈ మధ్య నీతో తప్ప ఎవరితో మాట్లాడడం లేదు? నాతో కూడా ఏం మాట్లాడడం లేదు. అదేంటి? ఏమో, ఎదురుగా నిలబడతాడు, ఏదో చెప్పాలన్నట్టు చూస్తాడు, మాట మాత్రం బయటికి రాదు. మన సీఎం గారి గురించి తెలిసిందే కదా, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియక ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాడు. అడిగో, అనుకుంటున్నామో లేదో మాటల్లోనే ప్రత్యక్షమైపోయాడు. హాయ్ రామకృష్ణ. హాయ్. సీఎం గారు, కనీసం హాయ్ అయినా కన్ఫ్యూజన్ లేకుండా చెప్పండి. ఏంటిక్కడ? నీలతో కొంచెం మాట్లాడాలి. ఏ విషయం? సర్లే, మీరే చెప్పుకోండి, మధ్యలో మాకెందుకు? పదండి. ఏ నీలా, సీఎం గారు ఫస్ట్ టైం నీతో ఏదో మాట్లాడాలి అంటున్నారు. మనసు విప్పి మాట్లాడినివ్వు, మధ్యలో మేమెందుకు? అదండి. దివ్య దివ్య చెప్పు రాము. ఎలా చెప్పాలో తెలియడం లేదు. చెప్పాలి అనుకున్నాక ఆలోచించకూడదు. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియదుగా. విషయం చెప్పకుండానే నా రియాక్షన్ గురించి ఆలోచిస్తున్నావే. పర్వాలేదులే, చెప్పు. నీలా, మనసులోని ఆలోచన మాటగా బయటకొచ్చేసరికి ఆలోచనకి మాటకి సంబంధం ఉండదు. అందుకేగా అందరూ నన్ను కన్ఫ్యూజ్ మాస్టర్ అంటారు. ఎందుకంటారో తెలిసి మార్చుకోలేకపోతున్నావా? మొట్టమొదటిసారిగా నీ విషయంలోనే మార్చుకోవాలనుకుంటున్నాను. అందుకే నీతో ఏం మాట్లాడాలా అని 2 days ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసావా? సరే చెప్పు. నీలా, నువ్వు పరిచయం కానంత వరకు నాకు నేను గుర్తున్నానా? నువ్వు పరిచయం అయ్యాకే నన్ను నేను మర్చిపోయాను. ఎప్పుడు నువ్వే గుర్తొస్తావు. కళ్ళు మూసుకుంటే కలలో కూడా నువ్వే ఉంటావు. నీ గురించి ఎందుకింతగా ఆలోచిస్తున్నానా అని ఆలోచించానా? ఎందుకు అర్థమైంది. అది చెప్పాలనే వచ్చానా? చెప్పకుండానే నీ రియాక్షన్ గురించి ఆలోచిస్తున్నాను అన్నావే. చెప్పాక నువ్వు చెప్పే సమాధానం నా జీవితం. అందుకే ఆలోచించాను. ఐ లవ్ యూ నీలా. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నా మనసులో మాట చెప్పానా? ఇప్పుడు నువ్వు చెప్పే సమాధానమే చెప్పానుగా. రేపటి నా జీవితం. చెప్పడానికి ఏమీ లేదు. నువ్వు ఆలోచించుకొని నువ్వు చెప్పగలిగావు. నేను అలా చెప్పలేను రాము. నేనేం చేసినా నా వాళ్ళకి చెప్పి చేయాలి.
ప్రేమ విషయం కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పాలా? ఫలానా డ్రెస్ కావాలని మనం అడుగుతాం, ఫలానా వస్తువు కావాలని మనం అడుగుతాం. అన్నీ వాళ్ళని అడిగి చేసినప్పుడు ప్రేమనే విషయం వాళ్ళని అడగకుండా ఎందుకు చెయ్యాలి? నన్ను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పు చాలు. తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి నేను చెప్తానా? వాళ్ళ అభిప్రాయం తెలియకుండా నీకెలా చెప్తాను? నేనలా చెప్పలేను రాము. ఏ విషయమైనా సరే ముందు మా ఇంట్లో వాళ్ళకే, తర్వాతే ఎవరైనా. వస్తాను రాము. నీల ఏదైనా చెప్పి చెయ్యాలి అనేది. మనకి ఏ చిన్న సమస్య వచ్చినా కన్నవాళ్ళకి చెప్పుకుంటాము. అలాంటిది ప్రేమ విషయం కూడా చెప్పాలి కదా అనేది. చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుందాం అంది రామకృష్ణతో కూడా. అంతలో మాకు ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయి. ఎగ్జామ్స్ అయ్యాక నీల తనకు ఎక్కడ దూరం అయిపోతుందోనన్న భయంతో ఒకరోజు రామకృష్ణ ఒరే రామకృష్ణ, ఎగ్జామ్ టైం అవుతుంది, రారా. నేను రానురా, నీళ్ళని రమ్మను. ప్లీజ్ రా. అమ్మా, ఏమిటి పరీక్ష? నీకు దండం పెడతా, రారా. వాడెంత పిలిచినా తలుపులు తీయట్లేదు నాన్నగారు. ఏమిట్రా ఇది? కాలేజీకి పంపించి మిమ్మల్ని చదువుకోమని చెప్తే మీరు చేసేది ఇదేనా? అయినా నీలవాణ్ణి ప్రేమించకపోతే అక్కడికెళ్ళి అడగాలి గాని ఇలా గర్భగుడిలోకొచ్చి చస్తానని బెదిరించడం ఏమిట్రా? మాట్లాడవే. ఊళ్ళో వాళ్ళకి గాని లేదా ఆలయ ధర్మకర్తకు గాని తెలిస్తే నా పరువేం కావాలి? నాకు పూజకు టైం అయిందిరా. మాట్లాడవేంటి? నీలని రమ్మని ఎవరినైనా పంపించావా లేదా? పంపించాను నాన్నగారు. త్వరగా రమ్మని చెప్పు. అలాగే. రాము, ఏంటిది? ఏంటి పిచ్చి పని? నీల నన్ను కాదంటుంది దివ్య. ఎగ్జామ్స్ రాయకుండా ఏంటిది? ఈ రోజే లాస్ట్ ఎగ్జామ్, అది కూడా గంటలో వెళ్ళాలి. అదే నా భయం. ఈ ఎగ్జామ్ అయిపోతే తను వెళ్ళిపోతుంది. మళ్ళీ నేను కలుసుకునే అవకాశం ఉండదు. ముందు తలుపు తీసి బయటికి రా. రా. నీల నా ప్రేమను అంగీకరిస్తారే నేను బయటకు వస్తాను. లేదంటే నా ప్రాణం ఈ దేవతకి నైవేద్యం అవ్వాల్సిందే. చెప్తే అర్థం కాదా నీకు? మా వాళ్ళకి చెప్పకుండా నేనేం చెయ్యాలి? నీకున్న అభిమానం వాళ్ళకుంటుందా? నా గురించి చెప్పగానే
నేను ఒప్పేసుకోవడానికి. చెప్తానే కదరా తెలిసేది. రాము, ఎగ్జామ్ కి టైం అవుతుంది, త్వరగా బయటికి రా, మేము వెళ్ళాలి. మీరు వెళ్ళండి, నేను వెళ్ళిపోతాను. ఈరోజు నీళ్ళ ప్రేమన్న దక్కాలి, లేదంటే నా ప్రాణం అన్న పోవాలి. రాము, రాము తలుపు తీ. నేను తీను. రాము తలుపు తీ. రాము.